ఇచ్చినటువంటి ఆయన ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఏంటన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడతాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కుని మనము తప్పిపోకూడదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడుతుంది? 22 అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము వాక్యాన్ని వక్రీకరిస్తే, తప్పు చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడుతుంది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల, ఈ గ్రంథంలో రాయబడినటువంటి వాక్కుతో ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణంలోను వారికి పాలు లేకుండా చేయును. ఇక్కడ మనకు కనబడుతుంది, ఏదైనా కూడా కలిపి చెరిపితే, వాక్యాన్ని కలిపి చెరిపితే పరలోకానికి ఇస్తానన్నది క్రొత్త నిబంధన పరిచర్య. భూలోకానికి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కలపటం అదే. అది నిత్యత్వానికి నడుపుతానికి మనకి ఎర్ర సముద్రమే గాని, యోర్దానే గాని, 12 గోత్రాల్లో ఉన్నవారినే గాని ప్రత్యక్షపరచ కారణం తెలియజేయటానికి ఇవన్నిటిని బలాన్ని తీసుకుని అటువంటి గొప్ప దేవుని బట్టి భూలోకాన్ని విడిచిపెట్టడానికి, కానీ భూలోకాన్ని సంపాదించుకునేటట్టుగా చెప్పటం కూడా కలపటము, కలిపి ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల, కలపటం అంటే భూలోకం కూడా ఇస్తాడు, భూమి ఇస్తాడు, పరలోకం కూడా ఇస్తాడు. 2 రకాలైనటువంటి చేస్తే కూడా అది కలిపటం అవుతుంది. మనకు చూస్తున్న వాక్యాలన్నీ కూడా పరలోక సంబంధించిందే. భూమి మీద ఏమీ లేదు. భూమి మీద ఆయన ఓన్లీ రక్షణ ఇచ్చాడు. బాప్తిసం ద్వారా అంగీకరించి మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, క్రీస్తు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంతే. అలా ఉండాలి. ఇది ఏదైనా కలిపి భూలోకానికి మారుస్తున్నారంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు వానికి కలుగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల, ఒకవేళ అలా కాదు బ్రదర్, యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు, ఆయన మంచోడు, ఆయన సత్యము అన్నాడు, శ్రమలుండవు, ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రమ పడతాం, తర్వాత సుఖపడటమే అని ఈ భూమి మీద ఈ లోకంలో మొదటిగా మన దగ్గర ఉండదు, తర్వాత ఆయన ఇస్తాడు, తర్వాత వస్తాయి అని చెప్పి అక్కడేమో తీసేశారు, ఇక్కడేమో కలుపుతున్నారు. కలపడం వల్ల వచ్చే లాసులు 2, జీవవృక్షంలోనూ పరిశుద్ధ పట్టణంలో కూడా పాలు లేకుండా పోతుంది. అంటే జీవవృక్ష ఫలం తినకపోతే మనం జీవించలేము. జీవవృక్ష ఫలం వల్ల మన నిత్య జీవాన్ని కలిగి ఉండగలుగుతాము. అటువంటిది కూడా లేకుండా పోతే పరిశుద్ధ పట్టణంలో కూడా పాలు లేకుండా పోతారు. అలాగే ఏదైనాను కలిపితే గనక గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. కాబట్టి ఇక్కడ ఏదైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుందో ఈ వర్తమానాన్ని సరిగ్గా మనం వివరించాలి. లేనప్పుడు నోరు మూసుకున్నా కూర్చోవాలి. ఇంట్లో కూర్చుని లేదా ఎక్కడో పని చేసుకుని బతికితే మంచిది. అంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తాడు. నువ్వు ఇచ్చిన తలాంతుని వినియోగించుకోకపోతే ఎక్కడో చోట ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఏదో ఉద్యోగం చేసుకుని ఉంటే అది ఉన్నటువంటిది దేవుని ఇచ్చిన తలాంతుని వేరేవాడికి ఇస్తే ఆ తలాంతుని వారు వినియోగించుకుంటారు. ధైర్యంగా దేవుని సువార్త వరకు ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడతారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందో అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ప్రత్యక్షపరచబడతాము ఒకసారి న్యాయపీఠం ఎదుట. ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడినప్పుడు ఇబ్బంది పడతారని చెప్తున్నాడు. దానికి సంబంధించింది క్రొత్త నిబంధన పరిచర్య అని. మనకి ఈ వచనం ఉంది కదా, ఈ 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా, ఈ 10వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మొదలవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి ఇక్కడ 10వ వచనం వరకు రాయబడుతుంది. అలాగే మిగతాయి కూడా వస్తాయి. కానీ ఇక్కడ వరకు ఈ సబ్జెక్టు, ఈ వాక్యానికి, 10వ వాక్యానికి ప్రారంభం ఎక్కడంటే ఇక్కడ 2వ అధ్యాయము 14 నుంచి ప్రారంభం.
కాబట్టి ఇక్కడి నుంచి చదివితే ఇక్కడికొచ్చేసరికి ఆయన ఏం తెలియజేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున ఈ మాటలన్నీ ఒకసారి మనం చదువుదాము. చదివి షార్ట్‌కట్‌లో ఈ మెసేజ్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సిన వారమై ఉన్నాము. క్రొత్త నిబంధన పరిచర్యలో మనం ఉన్నాము. క్రొత్త నిబంధన పరిచర్య అంటే కూడా మీరు తెలుసుకోండి. దేవుడు తన కనికరం చొప్పున నాకు తెలియజేశాడు. మీకు ఏమన్నా సందేహాలున్నా కూడా ప్రార్థనాత్మతో 1, 2 సార్లు బైబిల్ చదివినట్లయితే మీకు ఇది కూడా అర్థమవుతుంది.